పాలేరు మండల కేంద్రంలోని జైన్ ఫార్మ్ ఫ్రెష్ మామిడి గుజ్జు పరిశ్రమలో తోతపూరి మామిడి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. సీజన్ ప్రారంభమవడంతో వివిధ ప్రాంతాల నుంచి రైతులు తమ మామిడి పంటను ఫ్యాక్టరీకి తీసుకొస్తున్నారు. ఈ ఏడాది దిగుబడి ఎలా ఉంది, రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందా, కొనుగోలు ప్రక్రియపై రైతులు ఏమనుకుంటున్నారో నేరుగా రైతులను అడిగి తెలుసుకుంటారు. ఫస్ట్ రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి. దయచేసి మీ ద్వారా వినిపించుకుంటున్నాం. ఇట్ల ద్వారా మీ సుమన్ టీవీ ద్వారా మాకు కనీసం 15 రూపాయలు తక్కువ లేకుండా, తర్వాత మేము కాయలు తోలిన తర్వాత ఒక 1 మంత్ 2 మంత్స్ లోపల మా అకౌంట్లో డబ్బులు పడితే మాకు ఏదన్నా గిట్టుబాటు ధర కలుగుతాయి. 7 రూపాయలు ఏంటికండి? 7 రూపాయలు తీసుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. 4 ఎకరాలు మామిడి తోట ఉంటే అతనికి మందులు కొట్టేదానికి 30,000 ఖర్చు, దున్నేదానికి 30,000 ఖర్చు. ఈ ఏం మిగులుతుందండి? 4 లోడ్లు అయితే అర్థం కూడా మిగలదు. ఒక సంవత్సరం కష్టం ఏమవుతుంది? ఏం మిగలదండి. గౌరవ ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారు చూడండి సార్, మీరు యువ నాయకుడు, మీరు ఏదో చేయాలనేసి నెక్స్ట్ రాబోయే సీఎం క్రేజ్లో ఉన్నారు. రైతుల బాధలు పట్టించుకోండి సార్. ఒకసారి చూడండి సార్, ఇదంతా చూడండి సార్, ఎట్లా ఏం బాధలు పడుతున్నారు. ఇటు పక్క మొత్తం అటు చూడండి, ఇటు చూడండి. ఈ రోజు ఇంకా తక్కువ అండి, ఇంకొక 10 days 5 days అయినాక రకరకాలుగా ఉంటారు జనాలు. నా పేరు జి గురునాథ్ రెడ్డి, పెనుమూరు మండలం పులికల గ్రామం. ఒక టన్ను 7,000 రూపాయలకు ఫ్యాక్టరీ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. దానికి ఐడి కార్డు కోసం నిన్న తెల్లవారితో వచ్చినాం, ఈయనే వెయిటింగ్ ఉన్నాము. మాకు ఇక్కడ ఉండేదానికి సౌకర్యం లేదు, నీడ లేదు, ఒక నీళ్లు లేదు, మంచి చెడ్డ లేదు, బాత్రూమ్ పోతుంటారు, కైలు పైన బరిగిలేస్తూ ఉన్నాం జనాలు. కాబట్టి రైతులు పట్టించుకొని మాకేమైనా రైతులకు న్యాయం చేస్తుందా గవర్నమెంట్ అని మేమంతా గవర్నమెంట్ను కోరుతా ఉన్నాం. మేము వినిపించుకుంటున్నాము. మాకు దయచేసి మా మీద మాకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసి మాకు రేటు 15 మినిమం 15 రూపాయలు టన్నుకి 15,000 తక్కువ వస్తే మాకు కూలిగా రాదు. కాయలు వచ్చిన తిప్పించుకోమని చెప్పండి. ఏదో ఐడి కార్డు ఇస్తామో దానికి 3 రోజులు తిప్పిస్తున్నారు. దీన్ని కొంచెం చూసి మాకు చేయండి, న్యాయం చేయండి. రైతులకు మీరు చెప్పేయండి. ఇందాక మా సోదరుడు చెప్పినట్టుగా మామిడితో పెట్టుకోమంటారు, పీకేమంటారు చెప్పేయండి. పీకేమంటే పీకేస్తాం. మాకుండే అన్యాయం జరుగుతున్నా ఎవరికి జరగదు. 15 రూపాయలు కన్నా తక్కువ ఇస్తే మాకు కూలిగా రాదు. కనీసం ట్రాక్టర్ కాయలు కోసుకోకుండా 6,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఖర్చు బాడుగులో అదొక 5,000 అవుతుంది. మాకెంత వస్తుంది? 10,000 వస్తుంది. మందులకు ఎరువులకు చాలు. మీరు దయచేసి చెప్తే మేము ఇంకమీటనే దాంట్లో పీకేసి మేము ఏదో చెనిక్కాయలు పడిన వేసుకుని గమ్మున ఉండిపోతాం. ఈరోజు మామిడికాయల పరిస్థితి ఎట్లా ఉందంటే, రైతులు ఇక్కడ 7 రూపాయలకు ఫ్యాక్టరీల దగ్గరికి తెస్తున్నారు. కనీసం 18 రూపాయలు ఉంటే కానీ వాళ్ళ కష్టం రాదు. అప్పుడు కూడా లాభాలు కాదు, వాళ్ళ కష్టం, వాళ్ళు పెట్టిన ఖర్చులు, మందుల ఖర్చులు, తోపులు దున్నింది, ఈ కాయల కోతలకు, బాడుగలకు, ఈవిడికి కనీసం ఖర్చు ఒక కేజీకి 18 రూపాయలు రైతులకు అవుతుంది. దాంట్లో సగం కాదు, సగం కూడా రావట్లేదు ఈరోజు. అది తెస్తే ఇక్కడ 3-4 రోజులు నిలబెడేస్తున్నారు. ఆ నిలబెట్టి డ్యామేజ్ అయిపోయి దాన్ని వాపసు పోస్తున్నారు. మళ్ళీ ఫ్యాక్టరీ గుజ్జు పరిశ్రమలో ఓపెన్ చేసే డిమాండ్ అండ్ సప్లైల ప్రకారం తీసుకుంటారు అంటున్నాడు. ఈసారి అసలు కలెక్టర్ గారే వాళ్ళ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, ఫ్యాక్టరీల్లోనూ జ్యూస్ స్టాక్ లేదు, అంతా ఖాళీ అయిపోయింది, కాబట్టి తొందరగా ఫ్యాక్టరీలు తెరుస్తారు, బాగా గిట్టుబాటు ధర ఇస్తారు అని చెప్పారు సీజన్కు ముందు. ఇప్పుడు చూస్తే ఏమో చాలా అధ్వానంగా ఉంది రైతుల పరిస్థితి. కాబట్టి దయవుంచి రైతులను ఆదుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని, కలెక్టర్ గారిని కోరుతున్నాము.